ఇవాళ ఎపిసోడ్లో అభయ్ నవీన్ ఎలిమినేషన్ పాయింట్ తప్పితే ఆ పార్ట్ తప్పితే మిగతాదంతా కూడా నాకు అందులో ఆ సోల్ మిస్ అయినట్టుగా అంటే ఆర్టిఫిషియల్గా అనిపించింది అబ్బా. నాకే అనిపించిందా, మీకు కూడా అనిపించిందా? నాకైతే ఓ డైలాగ్ కొట్టబుద్ధి అవుతుంది. అగ్రిమెంటు ట్రాకులు, అంతులేని ఫేకులు, ఆడాడ అడల్టరేటెడ్ జోకులు, అడ్డదిడ్డం వాగిన కొంతమందికి హైపులు అని అనిపించింది మనసుకి. అరే విష్ణుప్రియ పృథ్వీ, విష్ణుప్రియ పృథ్వీ, విష్ణుప్రియ పృథ్వీ, పృథ్వీ యష్మి, యష్మి విష్ణుప్రియ పృథ్వీ, ఏంది అది? అంటే అక్కడ ఏం లేదు. జస్ట్ ముందు అదే ఈ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకున్న అగ్రిమెంట్లో లోపల పోయిన తర్వాత మాకు కొంచెం మసాలా కావాలి, మాకు కొంచెం ఒక ట్రాక్ కావాలి, అరే నిన్ను పంపింది ఉత్తగా కాదు, కొంచెం ఉండాలి మసాలా, అక్కడ నువ్వు ఎవరినైనా సెట్ చేసుకో, అక్కడ లోపలికి పోయిన తర్వాత కొంచెం కనెక్టివిటీ ఎవరితో ఏర్పడితే వాళ్ళతో ట్రాక్ ఇట్లాంటివి చెప్తారు. అంటే కొంత మసాలా ఉంటుంది, యూత్కి అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్తారు. కానీ అక్కడ జెన్యూన్గా అది సెట్ అయితే లేదు, కావాల్సుకొని చేస్తూ అండ్ ఏదో సోనియా చెప్పిన అడల్టరేటెడ్ కామెడీ చేసుకునేటోళ్ళు అనే ఆ పాయింట్ ఉంది చూడు, అదేదో దగ్గరికి తీసుకుపోతున్నట్టుగా అనిపించలేదు మీకు? నాకే అనిపించిందా, మీకు కూడా అనిపించిందా? కింద కామెంట్ చేయరి. సరే, ఎపిసోడ్ చూస్తే మీకు ఎట్లా అనిపించింది? అభయ్ నవీన్ ఎలిమినేషన్లో ఒక రియలైజేషన్ ఉన్నది. నాకైతే అభయ్ నవీన్ వెళ్ళిపోయేటప్పుడు అంటే నాగార్జున గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను చేసిన తప్పే సార్, నేను చేసిన తప్పే నాకు అది అయింది. అండ్ నాగార్జున గారు కూడా సింపుల్గా ఒకటే మాట అన్నారు, మనం ఎంత పాపులర్ అయినా, మనం ఎంత తోపుతురుగానైనా మన బిహేవియర్ని బట్టే మనకి సపోర్ట్ వస్తుంది. అంటే ఇది ఇక్కడ ఓటు, అంటే ఈ బిగ్ బాస్ హౌస్లో ఓటు. బయట ఎక్కడికైనా పోతే మనకు వచ్చే సపోర్ట్ అంతా కూడా ఎట్లా వస్తుందంటే మన బిహేవియర్ని బట్టి అనేది చెప్పడానికి ప్రయత్నం చేసిండు నాగార్జున గారు అనిపించింది. ఓకే ఫైన్. నాకైతే ఎపిసోడ్లో అభయ్ నవీన్ అన్న ఎలిమినేషన్లో లిటరల్లీ ఆయన అర్థం చేసుకున్నాడు నేను ఎలిమినేట్ కావడానికి నేనే కారణమని. కానీ అదంతా పక్కన పెడితే ఆయన ఓటు బ్యాంక్ అనేది డే 1 నుంచి పెరగలే, డే 1 నుంచి రాలేదు. ఎందుకంటే ఈయన ఈ వారం చేసిన తప్పులనే కాదు, పోయిన వారం అంతకుపోయిన వారంలో కూడా మెల్లమెల్లగా గ్రాఫ్ అంతా కూడా సోనియాతో కలిసి ఉండడంతో తగ్గిపోతూ వచ్చింది. అంటే సోనియాకి ఈ సీజన్లో చాలా నెగిటివిటీ ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక ఆమె చేసిన తప్పులు. అండ్ అయితే నాకు ఎపిసోడ్ కంటే ఇవాళ ఆ ఎండింగ్లో వచ్చిన నామినేషన్స్ ప్రోమో అని చూసిరా, వచ్చాడ్రా పులి, వచ్చాడ్రా సింహం, వచ్చాడ్రా టైగర్, వచ్చాడ్రా మామూలు కాదు, ఈ సీజన్కి హీరో వచ్చాడ్రా అన్న ఫీలింగ్ అనిపించింది. మీకు ఎవరిని చూస్తే అనిపించింది? ఆ నామినేషన్లో నబీల్ని చూస్తే నాకు అట్లా అనిపించింది. మరి మీకు అట్నే అనిపించిందా లేదా చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరు ఫీలింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది లైవ్లో మన లుక్ అహెడ్ అని మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ ఏమంటాడు, సోనియా తోపు దమ్ముంటే ఆపు, అట్టెట్ట చెప్తావు అన్న సోనియాకి ఆపోజిట్గా అని అన్నాడు. లైక్ దట్ చెప్పలేము, ఎవరికి నచ్చుతారో తెలియదు, ఎవరి క్యారెక్టర్ ఎవరికి ఇష్టం ఏర్పడుతుందో తెలియదు. నాకైతే నబీల్ ఈ సీజన్కి హీరో కాబోతున్నాడా అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. ఆఫ్కోర్స్ నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉంటుండు, సో నామినేషన్ నుంచి గట్టెక్కాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫస్ట్ నామినేషన్ ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ నామినేషన్ కాబట్టి చెప్పలేము. నామినేషన్ నుంచి బయటపడే కష్టమవుతుంది. రాక నామినేషన్లోకి వస్తే అభయ పరిస్థితి ఏమైంది, ఉండరా నేను పోతా నామినేషన్ల కంటే ఏమైంది, పోయింది బయటకి. ఆ సాత్రంగా ఇప్పుడు నామినేషన్లోకి నబీల్ ఫస్ట్ టైం వచ్చిండు. మేబీ ఫస్ట్ టైం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండకపోవడం వల్ల, లేదంటే బిగ్ బాస్ ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. తనకంటూ ఇన్స్టా ఫాలోవర్సు, యూట్యూబ్లో సబ్స్క్రైబర్సు వీళ్ళంతా ఉన్నారు. కానీ ఇక్కడ బిగ్ బాస్లో వచ్చేసరికి ఈ బిగ్ బాస్ లవర్స్ ఓటేసేదాకా, అంటే హాట్స్టార్ ఓపెన్ చేసి ఆ యాప్ లోపలికి వచ్చి బిగ్ బాస్ దాన్ని ఓపెన్ చేసి కింద ఓటు అనేది ఒకసారి కనబడుతుంది, ఒకసారి కనబడదు, అయినా కానీ మళ్ళీ ఓపెన్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తూ 4 సార్లు ఓపెన్ చేస్తూ ఓటు అనేది కనబడుతుంది. ఆ ఓటు దాన్ని క్లిక్ చేసి అక్కడ నబీల్ దగ్గరికి పోయి ఓటేయాలంటే ఇది ఓన్లీ బిగ్ బాస్ ఫ్యాన్స్, బిగ్ బాస్ లవర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఎంత అతని ఛానల్ని ఇష్టపడే సబ్స్క్రైబర్లు కూడా చేయలేరు. దట్ వాజ్ ద థింగ్. ఆ బిగ్ బాస్ ఆడియన్స్ అనేదే సపరేట్ జోనర్. ఇప్పుడు ఆదిరెడ్డి సీజన్ 6లో టాప్ 5 దగ్గర రావడానికి కారణం ఏంటిది? బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారు ఆయనకి. బిగ్ బాస్ ఆడియన్స్, బిగ్ బాస్ లవర్స్ తన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందుకని చెప్పి కొంచెమైనా ఇప్పుడు కొన్ని వారాలైనా సర్వైవ్ కాగలుగుతారు అన్నట్టు. ఇప్పుడు నాలాంటి వాడు ఎవడన్నా పోయిండు అనుకో, నాలాగే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబరు నేను పోయిందనుకో, నేను ఎక్కువ రోజులు సర్వైవ్ కాగలుగుతాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్, సబకరైజర్స్ అంతా కూడా బిగ్ బాస్ లవర్స్. సో ఈ బిగ్ బాస్ ఆడియన్స్ ఇంకా నబీల్కి ఏర్పడ్డరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నాకు చెప్పలేం, ఈ వారం చూస్తే మనకు అర్థమైపోద్ది.
కానీ నామినేషన్ ప్రోమోలో మాత్రం ఫైర్ అగ్గి మీద గుగ్గి మొత్తం మంచిగా అనిపించింది నాకైతే. అబ్బా, ఇన్నాళ్ళకి సోనియాకి ఆపోజిట్గా నిలబడి మాట్లాడేటోడు, లాజికల్గా మాట్లాడేటోడు, లేదంటే లాజిక్ని బ్రేక్ చేసేటోడు, అక్కడ ఏ లాజిక్ పెడుతున్నా కానీ దాన్ని వినకుండా వదిలేసేటోడు ఒక్కడు వచ్చాడ్రా అనిపించింది. యష్మి లాంటి వాళ్ళే ఎందుకులే ఆమెతో పెట్టుకోవడం, ఆమె లాజికల్గా ఏదో డైలాగులు అవుతుంది, ఆ లాజిక్లు అడ్డదిడ్డమైన లాజికల్ అయితే మనం మాట్లాడలేం, అనవసరంగా ఎమోషనల్గా ట్రిగ్గర్ చేస్తుంది, ఇవన్నీ పాయింట్లు ఉన్నాయి. కట్ చేస్తే నబీల్ మాత్రం ఇంతకుముందు నామినేషన్లో సోనియాని నువ్వు ఎందుకు అంత గట్టిగా చెప్తున్నావు అంటే, నేను సంచాలనం చేసేటప్పుడు ఎందుకు బెదిరించినావు అనే పాయింట్ మీదకి నామినేట్ చేసినట్టున్నాడు. నరాలు ఇటు వస్తారు నీ బయటికి నరాలు అంటాడు. నాకు ఈ నరాలు వచ్చే టాపిక్ మాట్లాడుతా అంటే నాకు సీజన్ 4లో నరాలు యాదికి వచ్చినాయి, ఎంతమందికి యాదికి వచ్చినాయో తెలియదు కానీ నరాలు ఇట్టు వస్తున్నాయి నీకు అని. మళ్ళీ అక్కడ చూస్తే ఆ షోయల్ యాటిట్యూడ్ తోటి, అంటే ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ తోటి ఇట్లా నరాలు వస్తున్నాయి నా వాయిస్ తోటి. నబీల్ వాయిస్ ఎంతమందికి రాహుల్ సిప్లిగంజ్ అన్న వాయిస్ లెక్క అనిపించింది చెప్పటి కింద? నాకైతే అనిపించింది అబ్బా చాలాసార్లు. నబీల్ వాయిస్ రాహుల్ సిప్లిగంజ్ అన్న వాయిస్కి అండ్ డిక్షన్ అంటే మన స్లాంగ్ అంటాం కదా, ఆ స్లాంగ్ ఆ యాస అంతా కూడా కొంచెం రాహుల్ సిప్లిగంజ్ అన్న మాట్లాడుతా అంటే ఎట్లుంటుందో ఆ సాత్రంగా అనిపించింది. అట్లనే ఇక యాజ్ యూజువల్గా మళ్ళీ ప్రేరణ గురించి చెప్తే మీరు తిడతారు కానీ ప్రేరణకి కీర్తి సురేష్ లెక్క అనిపించింది. ఓకే అయితే నబీల్ సోనియా నామినేట్ చేసి చెప్పిన పాయింట్ ఉంది చూడు, అసలు ఆయన రెండో పాయింట్ పృథ్వీకి కూడా భలే చెప్పిండు. అసలు ఏంది వెనకకి బో అని అంటే నేను ఇంకా వస్తా అంటే ఆ ఫైర్ ఒకటి కనిపించింది. అండ్ సోనియాని చేసినప్పుడు అయితే మేడం ఇవన్నీ భలే అనిపించినాయి. అండ్ మన లోపల చిన్న సైజ్ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు అబ్బాయి, ఎపిసోడ్లో చూస్తే అర్థమైంది. హెలికాప్టర్ సౌండ్ చేసేటప్పుడు కూడా కొంచెం అది సౌండ్స్ చేయడానికి ప్రయత్నం చేసిన విధానం మంచిగా ఉంది. ఆ టాస్క్లో నేనైతే క్లీన్ స్వీప్ చేసేటోడేమో అనిపించింది నాకు. ఎందుకంటే మనకి అట్లా ఆ సౌండ్స్ అంటే మనకు వస్తాయి కదా ఈజీగా, 1 సెకండ్ గొంతులో కిచ్చి ఆ సౌండ్స్ అన్ని మనకు భలే వచ్చేటి. అది నాకు అనిపించింది, అరే హెలికాప్టర్ ఇట్లా, లేదంటే ఇట్లా ఎట్లన్నా చేసేటోని వద్దులే, మన మిమిక్రీ టాలెంట్ ఎందుకులే. కానీ ఇప్పుడు ఇట్లా మంచిగా చేసిండు అనిపించింది ఆయన నబీలు. దోమ చేయమంటే ఆ టైప్లో భలే చేసిండు, వెరీ నైస్, నాకు నచ్చాడు ఈ విషయంలో. మిమిక్రీ కూడా కొద్దిగా చేసేసరికి ఓకే. రెండోది అసలు నామినేషన్లు ఏవో సాబ్ సోనియా అని చేసిండు. అసలు ఫస్ట్ 3 days చూసిన సోనియా ఇంతవరకు లేదంటే నిజమే లేదు, మారుతా వచ్చింది. కానీ నెక్స్ట్ మళ్ళీ ఉంటుందేమో అది కొంచెం లో అయిపోయింది అబ్బా ఎందుకో మరి. అంటే బలగమైన నిఖిల్ మెల్లగా సైడ్ ట్రాక్ అవుతున్న ఫీలింగ్ వచ్చిందా, అంటే నిఖిల్ 2 రోజుల నుంచి వెళ్ళి కొంచెం కలుస్తలేడు అనే ఫీలింగ్ తోటి ఏమన్నా అంటే రియలైజేషన్ వచ్చిందా, ఎందుకు వచ్చిన బాధ? ఇక్కడ మనకు నిఖిల్ సపోర్టు పృథ్వీ లాంటి లేకపోతే మనం ఒక మాట వెనకాల ఎవరు వచ్చారు అని ఇంతకుముందు నబీల్ నామినేట్ చేసినప్పుడు ఒక మాట అన్నది చూసినా, అంటే ఈ వెనకాల 2 వచ్చిర్రు 4 వచ్చిర్రు ఈమె కోసం నిలబడి మాట్లాడడానికి పృథ్వీ అండ్ నిఖిల్, ఆ టాపిక్ తీసినట్టున్నాడు మనకు తెలుస్తుంది. అండ్ నామినేషన్లు ఎవరున్నారో కూడా ఇప్పుడే చెప్పేస్తా ఆగురి, మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేయరు కింద, రైట్? ఒక నిమిషం. సోనియా నబీల్ని నామినేట్ చేసింది, నువ్వు నన్ను చేయి నేను నిన్ను చేస్తా అన్నట్టున్నది. ఏదో నబీల్ని మా వాళ్ళు మీద పడి ఆడవాళ్ళని ఎత్తేసే కంటే ముందే నువ్వు వచ్చి ఎత్తేసినావు అని అంటే, ఇక్కడ మనోడు ఆహా అయ్యో ఓ వావ్ మేడం. అయితే బిగ్ బాస్ నామినేషన్లో వినబడాల్సిన సౌండ్లు ఇవి భలే వినబడ్డాయి అనిపించింది. అమ్మాయ నైనిక నాగమణి గంట నామినేట్ చేసింది, అదొకటి చూపించారు. సో ఇదైతే మనకు ప్రోమోలో చూపించింది అబ్బా. అయితే ఓవరాల్గా నామినేషన్లలో ఈ వీక్ ఫస్ట్ టైం నామినేషన్లోకి నబీల్ రాబోతున్నాడు, అండ్ ఆదిత్య ఓమన్న మళ్ళీ నామినేషన్లోకి రాబోతున్నాడు. సో వీళ్ళిద్దరిట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ నాగమణి గంట ఇది వరకు నామినేషన్లకు పోయేసిండు, చాలాసార్లు సేవ్ అయ్యిండు, కాబట్టి ఈసారి కూడా సేవ్ అవుతాడు. ప్రతి వీక్ ఉంటాడు నామినేషన్లో సేవ్ అవుతుంది, కాబట్టి ఈ వీక్ కూడా సేవ్ అవుతాడు, పెద్ద విషయం కాదు. ఎందుకంటే నాగమణి గంటకు ఒక సపరేట్ ఫ్యాన్ జోన్ ఏర్పడ్డది. ఎన్ని కామెంట్లు అబ్బా నాగమణి గంట కోసం, లైవ్లో వచ్చిన వాళ్ళు కూడా నాగమణి గంట అంటారు. అసలు అమ్మో మామూలు సౌండ్ చేయలేదయ్యా, పెద్ద గుళ్ళో గంట కూడా చేయనంత సౌండ్ మన నాగమణి గంట చేసిండు. అర్ధగంట తిన్నాడు ఎపిసోడ్లలో, చాలాసార్లు ఎపిసోడ్లో అర్ధగంట తిని మొత్తానికి అయితే బాగానే గుండెల్లో గంటలు మోగించాడన్నమాట, జనాల గుండెల్లో
పర్లేదు. నాగమణి కంట, ప్రేరణ చాలాసార్లు నామినేషన్లకు పోయి బయటకు వచ్చేసింది. పృథ్వీ నామినేషన్లకు పోయి బయటకు వచ్చిన వ్యక్తే. ప్రతి వీక్ కూడా ప్రతిసారి సేవ్ అవుతా వస్తున్నాడు. సోనియా నామినేషన్లకు పోయి సేవ్ అయ్యి వచ్చిన వ్యక్తే. ఇక్కడ నాగమణి కంటకు, సోనియాకి అండ్ ప్రేరణకి, పృథ్వీకి ఎంతో కొంత ఈ 3 వారాల నుంచి ఫ్యాన్ బేస్ ఏర్పడ్డది. వాళ్ళకు ఓట్లు వేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రేరణ క్యూట్నెస్ కోసం, సోనియా లాజికల్ పాయింట్స్ కోసం, నాగమణి కంట ఏడుపు కోసం, అంటే వాళ్ళ పెళ్ళం బిడ్డలు ఆయనకు దక్కాలన్న కోరికతోటి చాలామంది కూడా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అండ్ పృథ్వీకి ఎక్కడి నుంచి ఓట్లు పడుతున్నాయో దేవుడి మీదే భారం వేసాం. సరే, ఇక నాగమణి కంట నబిల్ అండ్ ఆదిత్య ఓమన్న ఏవోసాబ్ వీళ్ళిద్దరూ నామినేషన్లో ఉన్నారు. ఈసారి ఫస్ట్ టైం నబిల్ నామినేషన్లో ఉండబోతున్నాడు కాబట్టి మేబీ డేంజర్ జోన్లో ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఏవోసాబ్ అయితే చెప్పలేం ఎందుకంటే ఆయన చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని వచ్చినట్టే ఉన్నది. చూస్తా అంటే ఆయనకి మరి ఓట్లు పడుతున్నాయా పడతలేవా, ఇదివరకు నామినేషన్లోకి వచ్చినా కానీ ఎలిమినేట్ కాలేదు. ఇక అదంతా కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే జెన్యున్ ఓట్లు ఇన్ని ఉన్నప్పుడు ఇన్నే ఉన్నాయి అనుకో, మామూలుగా అయితే జెన్యున్ ఓట్లు ఇన్ని ఉండాలి, ఇన్ని లేకుండా ఇన్ని ఉన్నాయి కదా. ఈ సీజన్ కొంచెం సప్పగా నడుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకు వచ్చే ఓట్లు గిన్నె అయితే మనం ఏం చేయాలంటే బయట నుంచి వెళ్ళి పిఆర్ అని ఉంటుంది, అంటే పృథ్వీరాజ్ అనుకున్నారు కాదు, పిఆర్ అని ఉంటుంది. అక్కడ వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు గిన్నె ఓట్లు వేస్తారు, దాంట్లో గిన్నె ఓట్లు వేస్తారు, మనకి ఇన్ని ఓట్లు అవుతాయి కాబట్టి మనం సేవ్ అవ్వచ్చు. సో ఆ సాత్రంగా కొంతమంది సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టే మంచి కంటెస్టెంట్ అనిపిస్తే దయచేసి సపోర్ట్ చేయండి. ఈ వీక్ ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు, అది ఆదిత్య ఓం గారైనా కావచ్చు, నబీల్ అయినా కావచ్చు. ఇట్లా చెప్పి నబీల్ ఓటింగ్ పెంచాలని చూస్తున్నావా? నాకు సాట కూడా మరి చెప్పుర్రి, నాకు చుట్టమా? వస్తాండయ్యా మావాడు వచ్చే వారం తలకాయ నొప్పిగా ఏమైనా నెగిటివ్ చేస్తే బడే ఫోన్లు వస్తాయి. ఇదే పని ప్రతి సీజన్కి ఒకరు ఇద్దరు ఉంటారు. సరే, మిగతా ఎపిసోడ్ గురించి దాన్ని మాట్లాడుకుందాం. నాకు ఎపిసోడ్లో చాలా వరకు డ్రామా అనిపించింది, అందుకే నాకు దీనికంటే ఆ నామినేషన్స్ పాయింట్ అదే మాట్లాడదామని మాట్లాడినా కానీ చాలా వరకు డ్రామా అనిపించింది. అబ్బా, సండే నాగార్జున గారు స్టార్టింగ్ ఈ ఉదయ్ భాయ్ కొరియోగ్రాఫర్ చాలా బాగా సాంగ్స్ కంపోజ్ చేస్తుండు. మరి ఉదయ్ భాయ్యే ఉన్నాడా పుసుకని ఇంతగానం గట్టిగా ఉదయ్ భాయ్ అంటున్నాం? ఒకసారి మాట్లాడదాం. ఓకే, ఐ కెన్ మేక్ మోర్ నాయిస్. ఆ డైలాగ్ తోటి స్టార్ట్ అయింది. ఐ కెన్ మేక్ మోర్ నాయిస్. నబీల్ అవుతుంది. లిజన్ లేడీ. బ్రెయిన్లెస్ పీపుల్, యూజ్లెస్ పీపుల్. అది 2 సార్లు వచ్చింది. ఆ తర్వాత బెడ్ ఏదో ఉంది, చాక్లెట్ బాయ్ ఇట్లాంటి డైలాగులు అన్నిటితోటి కలిపి పాటను తయారు చేసింది. నైస్, వెరీ నైస్. ఆ తర్వాత దవుది వదిరే అది సినిమాల పాటే. దవుది వదిరే అని వచ్చింది. ఆ పాటకు నాగార్జున గారు వచ్చారు. జిప్ గుంజి కానీ పని చేసినా డ్యాన్స్ చేయాలా చిక్కి అని మస్తు అనిపించింది. బాగా చేసింది నాగార్జున సార్. అసలు ఆ వయసుకి వచ్చేసరికి ఒక కట్టి ఇటు చేతుల కళ్ళద్దాలు ఇడ పెట్టుకొని 2 పనులు ఊసిపోయి, 4 మొత్తం ఊసిపోయి, దొడ పనులను ఊసిపోయి పెట్టుడు పన్నతోటి ఏడున్నారా టీవీ సౌండ్ వింటరా 100లో ఉంది తాత, ఎక్కడ ఉంది 100లో వినబడతలేదు అనే సిచ్యువేషన్ ఉంటుంది. మనం ఆయన దవుది వదిరే అంటాడు, మనమేమో ఇట్టుండి టీవీ సౌండ్ పెంచరా, అయిపోయింది, అది ఫుల్ ఉంది, ఇంకొంచెం పెంచు, ఇంకేం పెంచేది. అమ్మా ఏమన్నా అందగాడు పెద్దవాళ్ళు తీరు, అందగాడు ఫక్నీన్ ఫ్యామిలీ. ఆ తర్వాత నాగార్జున గారు డాన్స్ చేసి వచ్చేసి హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. నేను మీ నాగార్జున. ఓకే, ఆ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇంట్రో అయిపోయిన తర్వాత వచ్చిండు. ఆ తర్వాత విష్ణు, నిఖిల్ షర్ట్ ఇస్తుంది కదా, విష్ణు చిన్న జోక్ వేసింది ఇక నవ్వాలన్నట్టు. అంటే నిఖిల్ షర్టు పృథ్వీ వేసుకున్నాడట. సార్ ఇతను ఈ షర్ట్ మాత్రం ఇతను కాదు సార్ అని చెప్పి పృథ్వీ సంథింగ్ షర్ట్ ఇతను కాదని చెప్పింది. ఆ తర్వాత విష్ణు నేను తేడా, నా బ్రెయిన్ తేడా ఇవన్నీ చెప్పింది.
సేఫ్ అన్సేఫ్ దానిలో సేఫ్ అయిపోయింది. కాదు, పృథ్వీ సేఫ్ అయింది, సీత సేఫ్ అయింది. సేఫ్ అన్సేఫ్ దానిలో ఈ శాండ్ గిట్లా ఇలా మీరు గమనిస్తే సేవింగ్ కోసం వాడిని అన్నీ కొత్తగా ఉన్నాయి. ప్రతి సీజన్లో ఊకే బోర్ కొట్టిస్తూ ఉంటారు. అందులోకి లిగ్గేడిది, టప్ అనేటిది, చిన్నవి ఉంటాయి, కత్తి గుంజేటిది అట్నే ఉంటాయి. కానీ ఈ వీక్ మాత్రం చాలా ఇన్నోవేటివ్గా, సీజన్ 5లో ఇట్లా ఇన్నోవేటివ్గా పెట్టేటోళ్ళు ఈ వీక్ మంచిగా ఇన్నోవేటివ్గా అనిపించింది. ఇసుకది ఒకటి మంచిగా అనిపించింది. ప్రతిదీ బాగుంది అబ్బాయి. ఇవాళ ట్రాఫిక్ అని ఒకటి పెట్టిరు, అది బాగానే ఉంది. ఇవాళ సేవింగ్ కోసం వాడిన ప్రతిదీ కూడా కొత్తగా ఇన్నోవేటివ్గా బాగున్నది. వెరీ నైస్ బీబీ టీమ్. ఎవరైతే ఈ ఆలోచన చేసి ఇవి చేసిరో సూపర్ నైస్. వాళ్ళంతా చూస్తారు కదా, అందుకని చెప్తా అట్లా. అంటే బాగుంటే బాగుందని చెప్తాం, కరెక్ట్గా చెప్తాం అన్నట్టు. ఓకే, విష్ణు సేఫ్, సీత, ప్రేరణ అన్సేఫ్ అయితే ఇక్కడ ఏంటంటే ప్రేరణ సేఫ్ అయింది. కానీ ప్రేరణ స్పెల్లింగ్ తప్పైంది. ప్రేరణ అని పెట్టారట, ప్రేరణ. సార్ నా పేరు ప్రేరణ సార్. అన్సేఫ్ అయితే ప్రేరణకి మళ్ళీ చూద్దామా సార్, ఇది ప్రేరణ కాబట్టి అని అంటుంది, జోక్ చేసింది అన్నట్టు. మీరు ఇక్కడ గమనిస్తే ప్రేరణ కుంటుతూ నడిచింది, గమనించారా? అంటే ఆ టాస్క్ ఎఫెక్ట్ మామూలుగా లేదు, ఒక్కొక్కరి మీద నెక్స్ట్ లెవెల్లో ఉంది. యువర్ సేఫ్ అనగానే ఒక ఎక్స్ప్రెషను అయిపోయింది, క్లోజు. ఆ తర్వాత హార్ట్ బ్రేక్ ఎవరికి ఇస్తారంటే, ఇది నాకు అంతే ఎంత ఆర్టిఫిషియల్గా అనిపించిందంటే హార్ట్ బ్రేక్ అనేది. అసలు ఇది పెద్ద సోది. లిటరల్లీ ఈ వరస్ట్ బెస్ట్ అది ఉంటుంది చూడరు, ఈ వారం వరస్ట్ ఎవరు, ఈ వారం బెస్ట్ ఎవరు అని చెప్పి పెట్టేటోళ్ళు చూడరు. ఆ టాస్క్ పెడితే అయిపోతుంది. అరే ప్రతి వారం కూడా అది ఎండింగ్లో ఆ టాస్క్ పెడితేనే కొంచెం అన్న కనీసం నామినేషన్లకి తగ్గ పంచాయతీ అనేది ఏర్పడుతుందేమో అనిపిస్తుంది. ఈ హార్ట్ బ్రేక్ అసలు ఏం లేదు, అందులో మజా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో మన నాగార్జున గారు పేరు సెలెక్ట్ చేస్తే వీళ్ళంతా సోది రీజన్స్, ఆ ఫేక్ లవ్ ట్రాక్లు అవి నడిపించినట్టుగా అనిపించింది. నిఖిల్ సోనియాకి పృథ్వీకి ఇద్దరు హార్ట్ బ్రేక్ ఎవరికి చేస్తామంటే వీళ్ళది ఒక్కటి కొంచెం సోనియా హార్ట్ బ్రేక్ చేసినందుకు సోనియా వెయిట్ చేయకుండా తింటే బాధేస్తుంది కదా, అందుకని చెప్పి హార్ట్ బ్రేక్ అయింది అది ఇదని చెప్పి ఏదో నాగార్జున గారు కలపడానికి ట్రై చేశారు. కానీ ఏం లేదబ్బా, అక్కడ పెద్ద ఫీల్ లేదు. సోనియా కొంచెం నిఖిల్ విషయంలో హట్ అయింది అన్నట్టు. వీళ్ళు హట్ అయిందా, వీళ్ళు అనుకొని చెప్తురా, వీళ్ళు డ్రామా ఆడుతురా, కొద్దిగా అర్థం కూడా అయితే లేదబ్బా. నిఖిల్ వర్సెస్ మన ఈ సోనియాది వీళ్ళు కావాలని డ్రామా ఆడుతున్నా అని కూడా కొంచెం డౌట్ వస్తుంది నాకు. బాగా క్లోజ్ అంటారు కదా, కొంచెం దూరం ఉందా అన్న ప్లాన్ ఏమైనా వేసిరేమో, చెప్పలేము, వేసి ఉండొచ్చు. ఇక సోనియా తోటి పాట పాడించిందయ్యా నాగార్జున సారు. సోనియా సాంగ్ పాడింది. నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవ్వరో ఏమిటో. ఓకే, మంచి పాటలు ఉన్నాయి కదా, పాడొచ్చుగా. వద్దులే, ఈ మంచి పాటను ఖరాబ్ చేసినట్టు అవుతుంది అని చెప్పి సోనియానే చెప్పింది. ఎక్కువ పాడితే థ్యాంక్ యూ, అర్థం చేసుకుంది. తను సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, ఇదే నాకు నచ్చింది అక్కడ సోనియా. ఎందుకంటే ఈ పాట 2 లైన్లు పాడిన తర్వాత థ్యాంక్ యూ సార్ చాలు సార్, ఇంకా పాడితే మంచి పాట ఖరాబ్ చేసింది అన్న అవుతా అన్నది. థ్యాంక్స్ సోనియా, వి లవ్ దిస్ రియలైజేషన్. ఓకే, నెక్స్ట్ సీత ఈజ్ రియల్ అని చెప్పి నాగార్జున గారు అండ్ బీబీ టీము స్పెసిఫిక్గా కొంతమంది అమ్మాయిల్ని బాగా సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ విష్ణుప్రియకి ఏందబ్బా ఇంత సపోర్ట్, నాకు అర్థమవుతలేదు అసలు. అక్కడ సిచ్యువేషన్కి ఆమెకి సంబంధం లేకపోయినా విష్ణుప్రియ నువ్వేమంటావు, విష్ణుప్రియ ఎందుకు అంట, ఏదన్నా ఉందా స్పెసిఫిక్ రీజన్? కొంపతీసి ఏమన్నా బిగ్ బాస్ ఈ సీజన్కి స్పాన్సర్షిప్ ఏమైనా చేస్తుందా విష్ణుప్రియ? వై అంటారు, వై సపోర్ట్ దట్ మచ్? అక్కడ స్పేస్ లేదు, కానీ ఆ స్పేస్ తీసుకుంటాడు. అవసరమైతే స్పేస్ కోసం ఒక 7 ఎకరాలు కబ్జా చేసైనా కానీ అక్కడ స్పేస్ ఎకరాలు కబ్జా అంటే ఏదో అవుతుందా? ఓకే, కొంత స్పేస్ తీసుకుంటాడు నాగార్జున గారు. తీసుకుని మరి అక్కడ విష్ణుప్రియ నువ్వేమంటావు, ఏమంటుంది ఆమె? నాకు బ్రెయిన్ లేదు సార్, నాకు నత్తి బ్రెయిన్ సార్ ఇవన్నీ చెప్తుంది ఆమె. వై సో యు ఆర్ ఎంకరేజింగ్ దట్ మచ్? ఇగో ఇంకొకసారి నువ్వు ఎంకరేజ్ చేసినావు అనుకో, ఇంగ్లీష్లో మాట్లాడతా. ఓకే, ఆ తర్వాత నైనికకి ఏంటి సీతని పిలిచి నైనికనా విష్ణువా ఇలా సెట్ ఎవరు కట్టెవరు అన్నాడు నాగార్జున సార్. అనగానే నైనిక సెట్టు, విష్ణు కట్టు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఈమె నన్ను బాగా అర్థం చేసుకుంటుంది, చాలా విషయాలలో షేర్ చేసుకుంటాం, అది చెప్పారు. అయిపోయింది.
ఆ తర్వాత నాగమణికంట వచ్చి నిఖిల్ సోనియా వీళ్ళిద్దరు ఇట్లా ఎవరంటే సోనియాతో సెట్టు నిఖిల్తో కట్ట ఎందుకు అని అంటే నిఖిల్ నన్ను బాగా కొట్టిండు సార్ మొన్న అన్నట్టుగా చెప్పిండు అన్నట్టు. లేకపోతే నిన్ను కొట్టకపోతే వాళ్ళ టీం వాళ్ళని కొడతారా చెప్పు. అది కొట్టుడు కాదు కానీ కొంచెం రూడ్గా బిహేవ్ ఫిజికల్గా బాగా ఎక్కువగా చేసిండని నాగమణికంట హట్ అయింది కదా మొన్న ఏడ్చింది కదా బాగా నబీలు. అయితే అసలు నాగమణికంట ఏడ్చి సాధిస్తాడు ఏదైనా నిజం చెప్తాను. ఏడ్చి మీకు హృదయాల్ని సాధించిండు, ఏడ్చి నిఖిల్ని సాధించిండు. ఏడ్చి అక్కడ ఏం చెప్తాడంటే ఇంకోసారి నాగమణికంటతో లొల్లి పెట్టుకుంటే వద్దులే నాయన వాడు ఏడతారా అన్న ఫీలింగ్ తెప్పించిండే. మొత్తానికైతే నిఖిల్ ఇంకొకసారి ఏదైనా ఫిజికల్ టాస్క్ ఉన్నప్పుడు నాగమణికంట వస్తుంటే అరే ప్లీజ్ కొంచెం జరుగురా, అరే నిందాన పెడితే కొంచెం జరుగురా, అరే ఒక్క గుడ్డు తీసుకుంటారా ప్లీజ్ రా అనేక అడిగి తెచ్చిండే. నిఖిల్ ముట్టను కూడా ముట్టాడు. ఓ అమ్మ వెన్ను ముడితే మళ్ళీ ఏడుతాడా గంటలు అనేక అడిగి తెచ్చిండే. ప్రతి ఒక్కరికి ఏమనంటే నాగార్జున గారే చెప్పే నువ్వెవరి కోసం వచ్చావో తెలుసు కదా, నీ బిడ్డ కోసం వచ్చావు చెప్పరు సార్, మీరు కూడా చెప్పరు. అయిపోయా అంత సర్వమంగళ మేళమే. ఈ సీజన్ని కాపాడడానికి ఎవరన్నా రండి. నబీల్ వచ్చి ఏవో సాబ్కి నైనికాకి అంటే పాపం వీళ్ళకి స్క్రీన్ స్పేస్ దొరక్క వీళ్ళ మధ్యలో ఉన్న బాండ్ మనకి ఎక్కలేదబ్బా. ఎంత అంటే నిఖిల్ సోనియా పృథ్వీ అభయ్, నిఖిల్ సోనియా విష్ణు ఈయన్నే తిరిగేసరికి మాకు నబీల్కి ఏవో సాబ్కున్న సంబంధము, నబీల్కి నైనికకున్న ఫ్రెండ్షిప్ ఇవి మాకు తెలియదు సార్. మీరు చూపించలేదు, లైవ్లో కూడా చూపించారు, ఇంకేడ తెలుస్తుంది మనకి. ఇక నబీల్ వచ్చి మనకి ఏవో సాబ్ తోటి సార్ ఆల్ సెట్ సార్ లైక్ బ్రదర్ అని చెప్పిండు. అండ్ నైనికా తోటి అమ్మో ఏవో సాబ్ నబీల్ని బ్రదర్ అంటే నబీల్కి ఏవో సాబ్ మధ్యలో బాండింగ్ కుదిరింది, బ్రదర్లీహుడ్ ఉందంటే ఈ వారం ఏవో సాబ్ ఖచ్చితంగా నబీల్ నామినేట్ చేస్తారన్నట్టుగా. అంతేగా బాగా క్లోజ్ అయితే నామినేట్ చేస్తారయ్యా సార్. నైనిక అని సార్ ఈ మధ్య కొంచెం పక్క క్లాన్కి పోయి నాతో ఎక్కువ మాట్లాడతలేదని చెప్పిండు. ఓకే. విష్ణు పృథ్వీని కట్ అని చెప్పింది అండ్ సీతని సెట్ అని చెప్పింది. ఇదైతే పెద్ద సోది ట్రాక్ లెక్క అనిపించింది. ఏందా మీరు ఏమని అనుకోరబ్బా, నాకు నచ్చలే ఈ ట్రాక్. అది కావాలని ఇన్పుట్ అంటే మనకి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తారు బ్రెయిన్లో. విష్ణు పృథ్వీని ఇష్టపడుతుంది, పృథ్వీ విష్ణుని ఇష్టపడుతుంది, యష్మిని ఇష్టపడుతుంది. ఏం చూపిస్తారు సార్ మాకు? ఏంది సార్ ఇది మా గోస? సరే ఒక ట్రాక్ పెట్టుర్రు, ఒకటే లైన్ పెట్టుర్రు, ఇంకో లైన్ ఎందుకు అంట. నాకు ఇక్కడనే నబీల్ నచ్చిండే. అందరూ డ్యాన్స్ చేయడం వేరు, నబీల్ నైనిక డ్యాన్స్ చేసినప్పుడు లేదంటే నబీల్ ప్రేరణ డ్యాన్స్ చేసినప్పుడు కానీ నబీల్ నైనిక ఇట్లా పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు కానీ ముట్టుకోవడానికి కూడా కొద్దిగా హెసిటేట్ అవుతుండు, వెనక్కి అడిగేస్తుండు. న్యాచురల్గా అనిపించింది, మనలో ఒకటి అనిపించింది. ఒక చెయ్యి ఇట్లా పెట్టకుండా ఇట్లా ఆ తర్వాత అయిపోయినాక ఇట్లా అని కొంచెం మనలోంచి వచ్చిందా అన్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. మనలోంచి వచ్చిన వాళ్ళే అక్కడ చాలామంది, అందరు కూడా మనలోకి వచ్చిన వాళ్ళే. అది పెద్ద సెలబ్రిటీలు కాదు, బ్యాచ్ పెద్ద సెలబ్రిటీలు కాదు కానీ బిల్డప్లు ఇస్తారు, అంతకు మించి ఇంకేం లేదు. మొత్తం ఇంగ్లీష్ వాళ్ళ లెక్క మొత్తం అంటే నిన్ను ఓదార్చాలని ఉంది అంటారు. ఇవన్నీ లేవు, వాళ్ళంతా ఊళ్ళలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే బ్యాచ్. ఎందుకు అసలు ఆడికి పోగానే ఏమవుతుంది. ఓకే. ఆ తర్వాత విష్ణు వచ్చింది, పృథ్వీ అయిపోయింది చెప్పిన కదా. ఇక్కడ సీత గురించి చెప్పిందే, మా ఇద్దరికి సెట్ ఎందుకంటే మేము ఇద్దరం కృష్ణుడి భక్తులం. ఏంది అసలు టెలికాస్ట్ అట్లా చేస్తారు ఇవన్నీ? రిలీజియన్కి సంబంధించింది ఓకే, ఫెస్టివల్ అప్పుడు ఫెస్టివల్ గురించి పెట్టడం అట్లాంటివి ఓకే. మేమిద్దరం కృష్ణుడి భక్తులం కాబట్టి మేమిద్దరం క్లోజ్ అయినామని, నా మనసుని నా ఆత్మని తృప్తి చేస్తుందని ఓకే. విష్ణు వీటిలోనే ఉన్నాయి, కూర్చుంటాం. నైనిక వచ్చింది. నైనిక సీత అండ్ నిఖిల్లో ఎవరికి కట్టు ఎవరికి హార్ట్ ఇస్తో చెప్పమంటే సీత సెట్ సార్ అండ్ నిఖిల్ అంటే కట్టు. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పింది, నిఖిల్ అన్న దగ్గర అన్నీ చెప్పలేము, ఎందుకంటే నాకు ఎవరితోటైతే ప్రాబ్లం ఉందో వాళ్ళే ఆయనకి బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి చెప్తే యూజ్ ఉండదు అని చెప్పింది. అంటే నైనికాకి సోనియాకి పడదు, అంటే సోనియా అంటే నచ్చదు. సోనియా టార్గెట్ చేసినట్టుగా చూస్తూ ఉంటుంది కదా నైనికాని. అయితే నైనిక నిఖిల్కి చెప్పలేను అంటే నిఖిల్ అండ్ సోనియా క్లోజ్ అని చెప్పేసింది, అయిపోయింది. ఆ తర్వాత నాగార్జున గారు వచ్చేసి నిఖిల్కి టైం ఉండదు కదా, అలక తీర్చడానికి సరిపోతుంది అంటే సోనియా అలక తీర్చడానికి నిఖిల్కి టైం ఉండదు అనే సెన్స్ తోటి మాట్లాడింది. కానీ అక్కడ ఎందుకు అసలు న్యాచురల్గా అనిపించలేదు అబ్బా నాకు. ఎందుకు ఇలా నా బ్రెయిన్ న్యాచురల్గా లేదండి ఇలా
అంతా అతుకుపెట్టినట్టు అనిపించింది నాకు ఎపిసోడు. ప్రేరణ యష్మి అండ్ అభయ్ని నిలబెట్టి ఎవరు సెట్ ఎవరు కట్టు అన్నది ఒకటి పెట్టిరు. అందులో ఇవన్నీ సోదిబో. ఇక్కడ ప్రేరణని యాక్చువల్లీ ఒక మాట అడిగిండు, యష్మి కంటే ఈ హౌస్లో ఎవరు స్మార్ట్ అని అడిగితే ప్రేరణ చెప్పకనే చెప్పింది. అదేంటంటే ఈ హౌస్లో యష్మి కంటే సోనియా స్మార్ట్, ఆమె ఎమోషనల్, ఆమె కైండ్, ఇదంతా సోది. ఇది ఊరికినే నెగిటివ్ చెప్పే ముందు పాజిటివిటీ చెప్తారు చూడు గట్లా అన్నట్టు. కానీ ఆమె సార్ చాలా స్మార్ట్ సార్ గేమ్లో అని చెప్పాను. నాగమణి కంటే ఒకడు కంప్లీట్గా గేమ్ ఆడడానికి వచ్చిండబ్బా. కొంతమంది ఏమంటారంటే గేమే కదా ఇక్కడ ఆడాల్సింది. గేమ్ కాదు, మనుషుల్ని గెలవాలంటే గేమ్ ఆడడం కాదు. ఓకే, ఏ విన్నర్ కూడా మనుషుల్ని గెలవడానికి గేమ్ ఆడలేదు. అంటే స్ట్రాటజికల్గా అవతలని దించడానికి ప్రయత్నాలు చేసిన వాడు ఎవ్వరు కూడా విన్నర్ దాకా పోలే. ఓకే, ఆ తర్వాత పృథ్వీ వచ్చిండు. పృథ్వీ విష్ణుప్రియ అండ్ యష్మికి పెట్టిరు. ఆ హార్ట్ ఎవరికి ఇస్తావు, బ్రేక్ ఎవరికి ఇస్తావు అని ఏందా. ఇక్కడ కూడా సోనియా అభయ్ అండ్ మనీని పిలిచిరు. అభయ్ అండ్ మనీ అంటే అభయ్ మెచ్యూర్డ్ కాబట్టి నా అవసరం లేదు, సోనియా మనీకి సెట్ అని చెప్పింది. ఎందుకంటే నా ప్రజెన్స్, నా గైడెన్స్ ఆయనకు కావాలి అని చెప్పి ఒక మాట అన్నది. నాకు ఇన్ని రోజులు నేను పెద్దగా అర్థం చేసుకోలేదు సోనియాని, కానీ ఇవాళ అర్థం చేసుకున్నా. ఎందుకంటే సోనియా ఏజ్ కొంచెం పెద్దది కాబట్టి అట్లా ఎవరికి అయితే సపోర్ట్ కావాలన్నా వాళ్ళ సైడ్ నిలబడతా అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది. అంటే నాగమణి కంటే చిన్నపిల్లగాడు కాబట్టి నాగమణి గట్టకు సపోర్ట్ చేస్తా అన్నట్టుగా చెప్పింది అట్లా. ఓకే, ఈ బాగానే ఉన్నాయి, సపోర్ట్ చేస్తా, ఎమ్మటి నిలబడతా. కానీ ఏ రకమైన సపోర్ట్ దొరుకుతుంది నిఖిల్కి, పృథ్వీకి? ఆ సపోర్ట్ నాకు నచ్చట్లేదే. అందుకే నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు. పాజిటివ్గా చెప్పొచ్చు కదా అని ఎవరన్నా కామెంట్ చేస్తే ఎట్లా చెప్పాలి? హౌ? టెల్ మీ వాట్సాప్. ఆ తర్వాత అభయ్, ప్రేరణ, యష్మి వీళ్ళని నిలబెట్టి, అభయ్కి ప్రేరణ అండ్ యష్మి నిలబెట్టి ఇద్దరికి ఎవరికి సెట్ ఎవరికి కట్టు చెప్తావు అంటే ప్రేరణ కట్టు చెప్తాను, ఎందుకంటే గేమ్లో అసలు స్ట్రాంగ్గా ఉంది కానీ కొన్నిసార్లు మాటిని లేదు అని చెప్పిండు. ఆ తర్వాత యష్మి ఎక్కడ ఎమోషనల్గా ఉండాలో ఎక్కడ నార్మల్గా ఉండాలో బాగా తెలుసు అని చెప్పిండు. ఏదో ఊరికే చెప్పాలని చెప్పినట్టుంది. ఆ తర్వాత ఆదిత్య ఓమన్న నబిల్ అండ్ నాగమణి కంట పెడితే కొన్నిసార్లు ట్రస్ట్ మిస్ అవుతుంది అండ్ మాట వినడు అనేది నాగమణి కంటకి చెప్పి కట్టని చెప్పిండు. ఈ పాయింట్ మీదకి నామినేట్ చేసేస్తాడబ్బా. నాగమణి కంటని ఏవో సాబ్ చేస్తాడు, ఏవో సాబ్ని నాగమణి కంట చేసినా ఆశ్చర్యపోకర్లేదు. యష్మి నిఖిల్ని సెట్ అని చెప్పింది అండ్ పృథ్వీతో కట్ అని చెప్పింది. ఎందుకంటే మళ్ళీ ఇదంతా సోది. ఏవో సాబ్ ఓకే. ఆ తర్వాత ప్రభావతిని తీసుకొచ్చారు. ప్రభావతి తోటి సేఫా అన్సేఫా, కోడి కూత వస్తే సేఫ్, కోడి కూత రాకుండా ఇంకేదైనా అట్లాంటివి ఏమైనా వస్తే ఇట్లాంటి సౌండ్లు వస్తే అన్సేఫ్. లేదు మామూలుగా అని అంటే కనుక సేఫ్ అని చెప్పారు. అందులో నైనిక సేఫ్ అయింది. ఐ లవ్ యూ ప్రభావతి అన్నది అయిపోయింది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ హౌస్లో చాలా న్యాచురల్గా అనిపించేటోళ్ళలో కొంతమంది, ఒకటి నబిలు, నైనిక, ఇంకెవరు అనిపిస్తారు, ప్రేరణ, వీళ్ళు ముగ్గురు కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా అనిపిస్తారు. ఇంకెవరు అనిపిస్తారు చెప్పు రబ్బా, కింద కామెంట్ చేయరు. అంటే విష్ణుప్రియ కానీ సీత కానీ కొంచెం నాగమణి గంట కానీ సీత కూడా కొద్దిగా న్యాచురల్కి దగ్గరగా అనిపిస్తే అప్పుడప్పుడు ఏ బ్యాచ్ తోటి కలిస్తే సీత అట్లా అంటే నీళ్ళు ఏ గిన్నెలో పోతే ఆ షేప్ వస్తాయి అన్నట్టుగా సీత ఏ బ్యాచ్తో ఉంటే ఆ బ్యాచ్లోకి, విలన్ బ్యాచ్లోకి పోతే విలన్ అవుతుంది, హీరో బ్యాచ్లోకి పోతే హీరో అవుతుంది అన్నట్టుగా ఉన్నది. చూడాలి ఏం జరుగుతుందో, ఏ బ్యాచ్లోకి పోతుందో. చూస్తా అంటే నిన్న విష్ణుప్రియ అండ్ సీత కలిసి చేసిన అటాకింగ్ మెథడ్లు చూస్తా అంటే విష్ణుప్రియతో దోస్తాన గట్టిగా అయిందంటే విలన్ సైడ్ అయిపోద్ది అనిపిస్తుంది. అఫ్కోర్స్ విష్ణుప్రియని విలన్ కానియరు అనుకో బీబీ టీము. ఏమనంటే వచ్చి నాగార్జున గారు వచ్చి విష్ణు విష్ణు ఏమంటావు, నీ నత్తి బ్రెయిన్ ఏమంటుంది చెప్పు, విష్ణు ఆమెమో అంటుంది. గాయ అవుతుంది సార్, ఎందుకు సార్ ఊరికే మందలు ఇస్తారు. ఆమె టక్కునే పని చేస్తలేదు, బ్లాంక్ అయిపోయి ఉంటుంది. అక్కడ ఆమె నుంచి లేదో కంటెంట్ వస్తుంది, మీరు ఎదురు చూస్తుర్రు. వై సో మచ్ యు ఆర్ స్పెండింగ్ అండ్ యు ఆర్ రుద్దింగ్, వై దిస్ తలకాయ నొప్పి టు అస్. ఆ తర్వాత ఫన్ టాస్క్ పెట్టారు. ఫన్ టాస్క్ బాగా ఆడిరాయి అందరూ, మంచిగా అనిపించింది టాస్క్. శక్తి, కాంతారాన్ని పెట్టి పజిల్స్ పెట్టి చేసారు కదా. ఇందులో డ్యాన్స్లు బాగా చేసిన వాళ్ళు ఎవరో చెప్తా. నిఖిల్, యష్మి వీళ్ళు చాలా బాగా డ్యాన్స్ చేసారు. వీళ్ళిద్దరు కాంబో కూడా మంచిగా అనిపించింది. డ్యాన్స్ మాత్రం సూపర్గా చేసారు. అండ్ ఆ తర్వాత కుర్చీని మడతపెట్టి సాంగ్ మాత్రం లిటరల్లీ నాకు చాలా బాగా అనిపించింది. ప్రేరణ అండ్ నైనిక వీళ్ళిద్దరు సింక్లో చేశారు. నైనిక చేస్తుంది, ప్రేరణ ఒక లుక్ వేసి యాజ్ ఇట్ ఈస్ ఫాలో కొట్టడానికి ట్రై చేస్తుంది, ఫాలో అప్ అంటారు దీన్ని. అద్దరు కొట్టింది. ఇద్దరు కాంబినేషన్ కానీ డ్యాన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎనర్జీ కానీ సూపర్ ఉన్నది. వీళ్ళిద్దరితో
తర్వాత టీవీ షోలలో ప్లాన్ చేస్తారు ఏదన్నా. మంచిగా అనిపించింది. ఎందుకంటే నాగార్జున గారు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సీజన్ అన్నాడు. ఎందుకంటే అంత బాగా చేశారు, నిజంగా బాగా చేశారు, సూపర్, మెచ్చుకోవాలి. ఆ తర్వాత ఏక్ బార్ అనే డాన్స్ చేయడానికట పృథ్వీ కాదు నిఖిల్ రావాలని చెప్పి విష్ణు చెప్పింది, సారీ నాగార్జున గారు చెప్పారు, పృథ్వీ సర్కైజ్ చేయడు అని చెప్పి విష్ణు చెప్తే పృథ్వీ బదులు నిఖిల్ని పిలిపించారు. నిఖిల్ రాగానే విష్ణుప్రియ నువ్వు కిందికి వెళ్ళి ఇట్లా కొట్టాలి అని చెప్పింది. కొట్టాలి అనగా నాగార్జున అన్నాడు. అంటే సార్ అది కాదు సార్, స్టెప్ సార్, ఇట్లా కొట్టేది సార్ అని చెప్పింది. ఇది అంటే మామూలుగా పోయే పదమే, కానీ దాన్ని అడల్ట్ కైండ్ ఆఫ్కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది. నబీల్, ఆ తర్వాత గిరా నబీల్ అండ్ ప్రేరణ డ్యాన్స్ చేశారు. అందులో కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు డ్యాన్స్ చేయడానికి. ఎవరితోటి, నైనికతో అనుకుంటా డ్యాన్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. కొద్దిగా దూరం ఉండి డ్యాన్స్ చేయడానికి నబీల్ ప్రయత్నం చేసిండు. ఎస్. ఆ తర్వాత సేవింగ్ ట్రాఫిక్ లైట్స్ది అక్కడ ఎవరు సేవ్ అయ్యారంటే నాగమణి గంట సేవ్ అయ్యిండు. షాక్ అయ్యిండు, నాకే అర్థం కావట్లేదు సార్, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ సార్ అని చెప్పిండు మనోడు. ఎందుకంటే నేను సేవ్ కానేమో అని అనుకున్నాడు. ఎందుకంటే యష్మిది ఇది నెగిటివ్గా పోయింది బయటకి, ఖచ్చితంగా నేను ఎలిమినేట్ అవుతాను ఫీల్ అయినట్టున్నాడు. మనోడు షాక్ అయ్యిండు. ఆ తర్వాత నిఖిల్ ఫన్ టాస్క్, ఒక్క నిమిషం, ఫన్ టాస్క్ అయిపోయింది, ఒక్క నిమిషం. నెక్స్ట్ పృథ్వీ అండ్ అభయ్ సౌండ్స్ సారీ పృథ్వీ అండ్ అభయ్ అంటున్నా, సౌండ్లది టాస్క్ జరిగింది, బాగా అనిపించింది. ఇక్కడ యాక్చువల్లీ సోనియా కెమెరాని చూపిస్తే కచక్ 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 అనేది కిచిక్ అనొచ్చు కదా, ఏమంటారు చెప్పురు మీరైతే? కిచిక్ అంటాం కదా మనం, కచక్ అంటారా ఏమో. ఆ తర్వాత ఏది ప్రెషర్ కుక్కర్, ఓకే. ఆ తర్వాత అల్లారం రకరకాలు వస్తుంది, కొన్ని టిరిడిన్ అని కూడా పెట్టుకుంటాం, అని కూడా పెట్టుకుంటాం, అని కూడా వచ్చేది పాతది, రకరకాలు ఉంటుంది, దీనిలో మనం చెప్పడానికి లేదు. టిరిడిన్ డిన్ అని కూడా రావచ్చు, ఏది పెట్టుకుంటే అది వస్తుంది. నాకైతే పొద్దుగా లేవగానే చాలా సంవత్సరాలు నేను అల్లారంగా పెట్టుకున్న పాట, అల్లారంగా ఒక పాట పెట్టుకుంటారు చాలామందికి, ఏదో ఒక పాట వాళ్ళ పర్సనల్గా. నేనేం పెట్టుకున్నట్టు తెలుసా? పద 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 నిన్ను నువ్వు తరుముతు పద, ఇప్పుడు కాకుంటే ఎప్పుడు కానట్టే, ఇక్కడ నువ్వుంటే ఉన్నాలేనట్టే నా వార్నెవా. ఈ పాట నాకు ఎన్ని సంవత్సరాలు రింగ్ టోన్ తెలుసా? చాలా సంవత్సరాలు. నేను అంటే ఆ పాటలు రింగ్ టోన్గా పెట్టుకోగలిగే ఫోన్ కొనుక్కునే స్థాయి వచ్చినప్పటి నుంచి, అంటే నేను డబ్బా ఫోన్లు వాడేదిగా అప్పట్లో, ఇలా చిన్న ఫోన్లు ఉండేవి కదా, అట్లాంటివి వాడేటం అన్నట్టు. 1000 రూపాయలు, 1200, 900 అట్లాంటి ఫోన్లు వాడినప్పటి నుంచి, అక్కడి నుంచి నేను ఎప్పుడైతే ఆ కొట్టి కీప్యాడ్ తోటి ఒక ఫోన్ కొనుక్కున్నా, ఆ ఫోన్ కొనుక్కొని అందులో పాటలు ఎక్కించుకొని పాటలతో పెట్టుకోవచ్చు అన్నట్టు. అప్పుడు దానిలో వాట్సాప్ కూడా ఉండకపోయేదిలే. అందరూ వాట్సాప్ వాడుతున్న రోజుల్లో మన కీబోర్డ్ ఫోన్ వాడేటోళ్ళం చాలా సంవత్సరాలు. మనం చాలా స్ట్రగుల్స్ నుంచి బయటకు వచ్చాం. సరే, అయితే అందులో నేను పెట్టుకున్న ఫోన్ నాకు చాలా ఇష్టం అన్నట్టు ఆ పాట అంటే, ఎందుకంటే అది ఉంటే ఒక ఊపు వస్తుంది. అందుకే నేను రింగ్ టోన్ అదే పెట్టుకునేటోని. అట్లా మీ ఫేవరెట్ రింగ్ టోన్ ఏంటిది? మీ ఫేవరెట్ అలారం మ్యూజిక్ ఏంటి? అలారం టోన్ ఏంటిది? అలారం సాంగ్ ఏంటిది? కింద కామెంట్ చేయరప్ప. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి అలారం సాంగ్స్. ఎస్ అన్న. కొంతమంది మా ఫ్రెండ్స్ పెట్టుకుని పట్టుదలతో చేస్తే సమరం, పొద్దుగా లేవగా నా పాట లేచేటోళ్ళు. మా వాళ్ళంతా గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ అయ్యే బ్యాచ్ ఉండే. ఓకే. ఆ తర్వాత కిచక్కు అయిపోయింది. ఆ తర్వాత యష్మి తలుపు తెచ్చిందబ్బా. పాపం వాళ్ళు ఎట్లా చేస్తారు? మైక్ ఉంటే నేను భలే చేస్తాను, కానీ డోర్ తెరవడం అది ఉండాలి. అది మైక్లో భలే వస్తుంది. ఇప్పుడు ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ మైక్లో మామూలుగా మేము స్పీకర్స్లో చేసేటప్పుడు బాగా వస్తుంది. పాత తలుపులు. ఓకే. నెక్స్ట్ మిక్సీ ఎట్లా వస్తుంది? సౌండ్ ఎవడు చేస్తారా? మిక్సీది పాపం మిక్సీ పెట్టారు, అంటాడు, అంటాడు. అది ఏడికెళ్ళైతే బండి సౌండ్ అవుతుంది. అది కష్టం అది.
ఆ తర్వాత హెలికాప్టర్ ఓకే. ఆ తర్వాత అంబులెన్స్ వస్తలేదండి. అట్లా వస్తాయి, కొన్ని రకరకాలుగా వస్తాయి, కొన్ని విజిల్ సౌండ్ లాగా వస్తాయి. ఓకే పక్కన పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ మస్కిటో వచ్చింది, ఆ టైప్లో చేసుకోవచ్చు. ఇలా సౌండ్స్ వచ్చింది, వెరీ హ్యాపీ, నాకు మంచిగా అనిపించింది టాస్క్. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఈ టాస్క్ గెలిచిన వాళ్ళకి 2 hours ఎక్స్ట్రా కుకింగ్ టైం ఇచ్చారు, అది కాంతారా టీంకి. కానీ అసలు ఆ క్లానే లేదు కదా సార్, ఆ క్లాన్ లేదు, ఆ చీఫ్ లేదు. హౌ కెన్ దే మేనేజ్ ఏమో చెప్పలేము, చూద్దాం రేపటి. అభయ్ నాగార్జున గారు, అభయ్ ఎలిమినేట్ అయిపోయింది. సీత ప్రతిసారి సీత ఏడుపు కామన్ అయిపోయిందబ్బా, బోర్ కొట్టేసింది. చూడు నిజంగా సీత బేబక్క పోయినప్పుడు విపరీతంగా ఏడ్చింది, సీత మొన్న శేఖర్ భాషాన పోయినప్పుడు విపరీతంగా ఏడ్చింది, ఇప్పుడు ఈ అభయ్ పోయినప్పుడు విపరీతంగా ఏడ్చింది. సీత ఎవరు ఎలిమినేట్ అయినా ఏడుస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ ఆమెకు క్లోజ్ అయిన వాళ్ళు, క్లోజ్ కాని వాళ్ళు కదా. సీత ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా పోతుంటే సాంప్రదాయబద్ధంగా ఏడవాలి, సీత ఏడవకపోతే సాగనంపినట్టు ఉండదు అన్న ఫీలింగ్తో ఏడుతుంది అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా. మీకేమనిపించింది చెప్పుర్రి. సీత ఫస్ట్ ఏడ్చినప్పుడు అయ్యో ఏం ఏడ్చిందిరా సీత పాపం రా అనిపించింది. సీత సెకండ్ టైం ఏడ్చినప్పుడు ఓకే సీత ఏడ్చింది, అయ్యా శేఖర్ భాష్తో కనెక్టివిటీ, అభయ్తో కనెక్టివిటీ ఉంది, సీతకి విష్ణుతోటి ఉంది, సోనియాతోటి ఉంది, సర్వం అందరితోటి ఉంది కాబట్టి ఎవ్వరివైనా ఎడుతుంది అన్నట్టు. ఇది ముచ్చట. సో ఇక అంతే. ఇప్పుడు ఆవు పులి కాదు, నాన్న పులి కథ తెలుసు కదా, నాన్న పులి అంటే ఒక్కసారి అంటే అయ్యో అని ఉరికొత్తాడు కొడుకా అని, రెండోసారి పులి అంటే ఉరికొచ్చింది, మూడోసారి అంటే కొడుకొచ్చింది, నాలుగోసారి అంటే కూడా ఉరికి రావాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కాన్సెప్ట్ ఏంటంటే ఉరికి రావాలి నాలుగోసారి కూడా, ఎందుకంటే ఉరికొస్తే కొడుకు మిగిలేటోడు కదా అంటాడు. కానీ ఇక్కడ ఊకే ఎడుతుంటే మనకు ఆ ఎమోషన్ బీక్తుంది అన్నట్టు. ఇక ఒకసారి అంటే అయ్యో సీత పాపం, ఇంకేం సీత పాపం, సీత మీద మనందరం సీత కన్నేస్తాం. ఓకే. ఇక్కడ నాగార్జున గారు మన బిహేవియర్ని బట్టి ఓట్లు పడతాయి అన్నాడు. ఆ తర్వాత ఇక ఇంతకుముందు చెప్పిన కదా, అభయ్ ఒక మాట అయితే కాంప్రమైజ్ అయ్యి రియలైజ్ అయ్యింది ఏంటంటే హ్యూమర్కి ఇంకొక దానికి ఆ బార్డర్ తెలుసుకోలేకపోయింది సార్, డెఫినెట్లీ నాదే తప్పు, అనుభవించాల్సిందే అన్నాడు. అండ్ జర్నీ చూపించారు, జర్నీలో అతను చేసిన మిస్టేక్లు చూపించారు, అండ్ కామెడీ కూడా చూపించారు. బాగానే ఉండే, మంచిగానే ఉండే, స్టార్టింగ్ అంతా కూడా సూపర్ ఉండే. అందుకే స్టార్టింగ్లో ఆయన చెప్పిందంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికే మనం నామినేట్ చేసేది కరెక్ట్, పర్ఫెక్ట్ పాయింట్ మీద నామినేట్ చేస్తాను, నా తప్పైతే నేను కూడా వెళ్ళిపోతాను, ఇట్లాంటి మాటలు ఉన్నాయి కదా. సో ఈరోజు తప్పైంది నువ్వు వెళ్ళిపోతున్నావు అని చూపించడానికి బిగ్ బాస్ చూపించినట్టు అనిపించింది. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నావు అనవసరంగా అంటే డాడ్ వాచ్ కోసం సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాను సార్. మా నాన్నకి నాకు ఉన్న ఇప్పుడు అటాచ్మెంట్కి ఒక గుర్తు అయితే మా నాన్న నేను పెట్టుకున్న వాచ్ సార్. ఆ వాచ్ నాకు నిఖిల్ సాక్రిఫైస్ చేసినప్పుడు నేను వాడి కోసం ఏదైనా చెయ్యాలి కాబట్టి చేసిన సార్ అన్నాడు. అదే ఫీల్ తోటి చేసినలే, మంచి ఫ్రెండ్షిప్ ఉండలే నిఖిల్కి అండ్ అబ్బాయి మధ్యలో. నిఖిల్ ఇవాళ ఏడిస్తే మాత్రం బాగా ఎమోషనల్ ఎపిసోడ్ అయ్యేది కదా. నిఖిల్ ఏమో అప్పట్లో ఉత్తుతూనే డల్ అయ్యి ఉత్తుగా, నిఖిల్ నాగమణి కంటే పక్కనే దాన్ని గెలిపి తేడతాడే. 3 నల్ల పువ్వులు 3 ఎర్ర పువ్వులు చేతికి ఇచ్చి నువ్వు ఎవరికితో ఇయ్యి అని అంటే, నల్ల పువ్వులు వచ్చేసి అదే బ్లాక్ రోజెస్ వచ్చేసి విష్ణుకి ఒకటి నువ్వు పదాలు తెలియకుండా అనేసి తర్వాత సారీ చెప్తావని నాకు ఇవ్వాలనిపించింది అబ్బా. సోనియా చెప్పిన మాటలకి దగ్గరగా పోతుందేమో విష్ణుప్రియ అని అనిపించింది. అఫ్కోర్స్ బయట చేస్తే అది కామెడీ షోలో కామెడీ అవుతుంది, ఇక్కడ చేస్తే ఆల్రెడీ ఒక ముద్రేసి పెట్టేసింది కాబట్టి సోనియా అది నిజం చేయించుకున్నట్టుగా నిరూపించుకున్నట్టు అవుతుంది. రెండోది మణికంఠకి నువ్వు దోశ లాంటి విషయాలలో వీలైనంత అవాయిడ్ చేయని చెప్పింది. దోశ విషయం ఎట్లయితే జరిగిందో అలా అవాయిడ్ చేయని. ఏమైందంటే పాపం నాగమణికంఠ కంటే నిన్న కీప్ క్వైట్ జెర్సేప్ నాగమణికంఠ కన్నా ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సింది విష్ణు మీద. విష్ణుని గట్టిగా అడగాలి నాగార్జున గారు, ఏంటమ్మా నీకు ప్రేరణ వేసిన దోశ వేసే విధానం అలా అనిపించిందా, ఇట్టిట్ట వేసింది చెప్పు సోనియా, చెప్పు విష్ణు అనాలి. కానీ అక్కడ విష్ణుని వదిలేసి నాగమణికంఠ మీదకే టార్గెట్ పోయినట్టుగా అనిపించింది. ఎస్ అఫ్ కోర్స్ అట్నే పోతుంది, ఎందుకంటే విష్ణుప్రియ ఇప్పుడు బేబీ కాబట్టి అంతే. ఓకే. అయితే ఇక్కడ అదే నువ్వు అన్నిట్లలో ఏలు పెట్టకని చెప్పిండు, కానీ పెడతాడు. నాగమణికంఠ నేచర్ ఏంటంటే అక్కడ ఫుటేజ్ దొరుకుతుంది కాబట్టి ఆయనకు తెలుసు, ఆయన తెలివి కల్లోడు, ఉత్తోడేం కాదు. ఓకే. ఇక్కడ అభయ్ కంటే మణికంటే తెలివి కల్లోడు కాబట్టి ఫుటేజ్ ఎక్కడ దొరుకుతుంది ఆయన తెలుసు. ఆ ఫుటేజ్ని గ్రాప్ చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు, దొరకబడతాడు. ఆ ఫుటేజే ఈరోజు కాపాడుతుంది నాగమణికంఠ సైడ్. అయ్యో
హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ చంపేసినట్టు విష్ణుప్రియ ప్రేరణ లొల్లిలో నాగమణి కంటే నెగిటివ్ చేసిరేంది అనే ఫీలింగ్ వచ్చి నాగమణి కంటే పాజిటివిటీ వస్తుంది. దట్స్ ద థింగ్ హ్యాపెనింగ్ హియర్ అండ్ దేర్. పృథ్వీ అగ్రెషన్ వచ్చిందంటే అందరు నీ సైడే చూపిస్తారు, టాస్క్ వచ్చిందంటే నీదే తప్పు అవుతుంది, కాబట్టి అగ్రెషన్ తగ్గించుకొని చెప్పిండు. ఈయన చెప్పుడు సరే, ఆయన వినకపోడు సరే, ఇది కామన్. ఆ తర్వాత రెడ్ ఎవరికి ఇచ్చిందంటే నిఖిల్ కోటి ఇచ్చిండు. లవ్ యూ కంప్లీట్లీ బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది సార్, అసలు ఎన్నో ఏళ్ళ బాండింగ్ లెక్క అయిపోయింది మాదని ఒకటి. అండ్ సీత చెల్లె లెక్క ఇక నెక్స్ట్ ఇయర్ రాఖీ కట్టడానికి రెడీగా ఉండు. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, నా విలమ్మకి జన్మదినం కోటి తారల కోలాహలం, అన్నయ్యకి చెల్లెమ్మకి టెన్ 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 టెన్. ఓకే నెక్స్ట్ నబిల్ ఇంకొక 2 ఇస్తా సార్ నేను, ఒకటి కాదని సోనియాకి అన్నాడు. సోనియా హ్యాండిల్ చేసే విధానం బాగుంటుంది. నీకనే నెగిటివ్ అయినా అన్న ఇదేమో అభయనా. మొన్న ఏదైతే క్లాన్ చీఫ్గా సెలెక్ట్ చేసుకునే దానిలో వైట్ లిక్విడ్ పోసి అసలు మేనేజ్మెంట్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ అసలు ఎంత అద్భుతమైన, అది a+b² = a² + 2ab+b² ఇవన్నీ చెప్పినావు చూడు, గానే నెగిటివ్ అయిపోయినావు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆడనే చాలా మంది ఓట్లు వేసేటోళ్ళు ఈయన ఒకడు సోనియాకి అంత మెచ్చుకుంటారు పక్క జరు అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర వేరు. నెక్స్ట్ సోనియా అయిపోయింది. నబిల్కి వచ్చేసరికి ఒక మాట బాగా అనిపించింది అబ్బా. ఇక్కడ ఏంటంటే మొన్న టాస్క్లో అన్న నాకు నడుము నొప్పి ఉంది అయితే లేదు, నేను ఇప్పుడు ఆట ఎక్కువ ఆడను ఎందుకంటే ట్రోఫీ ఎత్తేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని అన్నాడు. ట్రోఫీ ఎత్తు నువ్వు నబిల్ అని ఒక మాట అన్నాడు. ఈ మాట వెనుక ఇదే లాస్ట్ మాట, అంటే హౌస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అబ్బాయి నోటి నుంచి వచ్చింది, ట్రోఫీ ఎత్తు నబిల్ అన్నాడా. అన్నాకి ఎంబటి ఈ ప్రోమో వచ్చిందా, ఏది మన నబిల్ సోనియా నామినేట్ చేసేది, నబిల్ పృథ్వీ నామినేట్ చేసేది. లిటరల్లీ ఆ ఎనర్జీ, ఆ పవరు, ఆ హీరో అయ్యే క్వాలిటీస్, అంటే ఈ సీజన్కి హీరో అయ్యే క్వాలిటీస్ కనబడ్డాయి ఆ నామినేషన్లో. ఓన్లీ ప్రోమోలనే ఫైర్ ఉండి ఎపిసోడ్లో లేకపోతే చెప్పలేం, కానీ ఎపిసోడ్లో కూడా అంతే స్ట్రాంగ్గా నబిల్ నామినేట్ చేస్తే కనుక హీరో 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 ఈ సీజన్ హీరో అయిపోతాడు అంతే. దట్స్ ద థింగ్ హ్యాపెనింగ్ టుమారో. సరే, ఇది దా ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయరు, అప్పుడే నోటిఫికేషన్లు వస్తాయి. మీకు రోజు రెగ్యులర్గా తినే ఫుడ్ బోర్ కొట్టినా, లేదు మీరు హాస్టళ్ళల్లో ఉండి అసలు మన ఇంటి ఫుడ్ రుచి చూడలేకపోయినా, మీరు ఒకవేళ ఈ మన తెలుగు ఫుడ్ తినలేని స్టేట్లో ఉన్న, కంట్రీలో ఉన్న మన స్వాతి పికిల్స్లో పికిల్స్ ఆర్డర్ పెట్టుకొని మా ఇంటి నుంచి మీ ఇంటికి ప్రేమగా పంపిస్తాం. చికెన్ బోన్ పికిల్ అయినా, చికెన్ బోన్లెస్ పికిల్ అయినా, మటన్ పికిల్ అయినా, మటన్ బోన్లెస్ పికిల్ అయినా, గోంగూర వెరైటీస్ నచ్చేటోళ్ళకి చెప్తున్నా, గోంగూర మటన్ అయినా, గోంగూర చికెన్ అయినా, గోంగూర ప్రాన్స్ అయినా, ఉత్తగా మనకు సీ ఫుడ్ అంటే ఇష్టం కాబట్టి ప్రాన్స్ అంటే ఇష్టం అంటే ప్రాన్స్ అయినా, లేదు మాకు మంచి మటన్ కీమా కావాలి, మంచి తెలంగాణ ఘాటుతోటి కావాలి అని అంటే మటన్ కీమా పికిల్ అయినా. ఈ వద్దు నేను వెజిటేరియన్ బై, నాకు మంచి వెజ్ కావాలి, లేదు నాకు ఇప్పుడు వచ్చేదంతా కూడా మరి నవరాత్రులు వస్తాయి కాబట్టి నేను ఖచ్చితంగా వెజ్ తింటా అనుకుంటే మంచి మష్రూమ్ పికిల్, మంచి క్యూట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ స్పైస్ తోటి, అంటే మైల్డ్ స్పైస్ తోటి మంచి మష్రూమ్ పికిల్. ఇది కాదు నాకు ఇది కూడా వద్దు, స్వీట్స్ కావాలి నాకంటే బెల్లం సున్నుండలు లేదా డ్రై ఫ్రూట్ లడ్డు, ఇలాంటి మంచి ఫుడ్ ఐటమ్స్తో అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అవిసె గింజల కారపొడితోటి మన మెనూ సిద్ధంగా ఉన్నది. ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. www.swatipickles.comలో ఉంటాయి. లేదంటే కనుక వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7981810911. ఇది ద మ్యాటర్. ఓకే, ఉంటా. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ alias Sinu65 సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.